హారిక యా వాటర్. అవును, నీకు భయమే లేదా? దేనికి? అదే ఆ రోజు, అదే మా మమ్మీ వచ్చిన రోజు, అదే మనం కన్వర్జేషన్లో ఉండే కదా. ఓ అదా, అయినా నాకేం భయం, చెప్పాలంటే సుస్సు పడింది. యా అంటే ఇప్పుడు ఏదైనా డిసిషన్ తీసుకున్నప్పుడు దాని మీద గట్టి స్టాండ్ తీసుకున్నావు అనుకో, దట్స్ వాట్ ఇట్ మ్యాటర్స్ అనిపిస్తుంది నాకు తెలుసా. అండ్ దట్ టు ఇంట్లో నుంచి బయటికి వచ్చి అది ఒక అమ్మాయి, అంటే మరీ అమ్మాయి అబ్బాయి డిఫరెన్స్ చేస్తున్నాను కాదు, కానీ నీకు తెలుసు కదా సొసైటీ ఎంత వర్స్ట్గా ఉందో. యా అవును. స్టార్టింగ్లో భయం వేసేది, ఆ తర్వాత అలవాటైపోయింది, అండ్ దాని తర్వాత సెట్. ఓ అందుకేనా అన్నిటికీ లాక్ వేసుకొని సెక్యూర్డ్గా ఉంటావు? అవును, నీకు జాబ్ లేదు కదా? నీకు లేదు కదా? సేవింగ్స్ నాకున్నాయి. ఏంటో ఏమో, నేనైతే నా లైఫ్లో అన్ని సర్కిల్సే తిరుగుతున్నా, అస్సలు గ్రోతే కనిపిస్తలేదు. నా ఏజ్ వాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరు సెటిల్ అయిపోయాను, నేను మాత్రం నా ప్రైమ్ టైంని వేస్ట్ చేస్తున్నా. అయినా అంత రష్ ఎందుకు? అరే ఆ మాత్రం రష్ లేకపోతే కాంపిటేటివ్ వల్ల కష్టమే. ఏ ఆప్తావా? అన్నెసెసరీ ప్రెషర్ తీసుకుంటున్నావు. లేకపోతే ఏంటి, ఈ 24, 25, 26 ఇయర్స్ కల్లా ఈ ఏజ్లో పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని మన రూల్ ఉందా? అయినా ఇట్లా సక్సెస్ అయిన వాళ్ళు ఏమైనా చెప్తారు. సక్సెస్కి డెఫినేషన్ లేదు కళ్యాణ్. సి ఒకరు 24 ఇయర్స్కి ఆంటర్ప్రినర్ అయి ఉండొచ్చు, ఇంకొకరు ఎప్పుడో 30, 35, 40 ఇయర్స్కి బిజినెస్ పెట్టి ఉండొచ్చు, ఇంకొకరు 45 ఇయర్స్కి పెళ్లి చేసుకొని ఉండొచ్చు, ఇంకెవరో ఏదో ఫీల్డ్లో తోపై ఉండొచ్చు. బట్ మనం ఎందుకు దీన్ని ఇంత గ్లోరిఫై చేస్తున్నాం చెప్పు? ఇప్పుడున్న సిచ్యుయేషన్, ఉన్న ప్రజెంట్ లైఫ్ని మనం ఎంజాయ్ చేయాలి కదా, లేకపోతే వాట్స్ ద మీనింగ్? వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకుంటూ వెళ్తే ఇక సగం లైఫ్ ఆడనే అయిపోతుంది. ఐ డోంట్ నో వేర్ దిస్ కంపారిజన్ అనే పాయింట్ వచ్చింది లైఫ్లో. సో వి జస్ట్ నీడ్ టు ఫిగర్ అవుట్ థింగ్స్. అప్పుడు చెప్పినట్టే సొల్యూషన్ వెతుక్కోవాలి, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి. లేని దాని గురించి మనం ఆలోచించి ఏం చేస్తాం చెప్పు? పోయేదేం లేదు. నువ్వు చెప్పినట్టే ప్రైమ్ టైం వేస్ట్ అయిపోద్ది. కానీ నీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు ఏమైనా చెప్తావు, కానీ డబ్బులు లేని వాళ్ళ విషయం ఏంది? సి ఐ మీన్ ఐ అగ్రీ, మనీ మ్యాటర్స్. మనీ ఉంది కాబట్టి మనం ఇక్కడ దాకా వచ్చాం, కానీ మనీతో అన్నీ కొనలేం. లైక్ లవ్, సాటిస్ఫాక్షన్, లాయల్టీ. ఒకవేళ కొన్నా కూడా నీకు అర్థమవుతుంది కదా, వాటిని టేస్ట్ చేయలేం. ఎగ్జాక్ట్లీ. నువ్వు మంచి మోటివేషన్ స్పీకర్ అవచ్చు తెలుసా? టీచర్ని కదా, మరి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఈ లొకేషన్ బాగుంది, నెక్స్ట్ టైం ఆ షూట్కి పెట్టుకుంటా. ఆర్డర్ చేసావా? లేదు. ఎందుకు? అంటే కిచెన్ క్లోజ్ అంట. సో అంటే మొన్న లొకేషన్ ట్రెక్కింగ్ కోసం వచ్చినప్పుడు ఇక్కడ ఫుడ్ బాగానే ఉండే, అందుకే ఇక్కడ తీసుకొచ్చిన. నాకు తెలియదు కదా ఇక్కడ బంద్ చేసి ఉంటుందని. సో నెక్స్ట్ ఏం చేద్దాం? ఏముంది, ఇంటికి వెళ్ళి తినడమే. హే అది కాదు, అంటే లైఫ్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు అని. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతాను, ఈ గ్యాప్లో ఏదైనా స్కూల్కి ట్రై చేస్తా. ఓ నైస్. యా